నేను పాస్టర్ అని చెప్పుకొని అడలా వాక్యం చెప్పకపోతే ఏం ఉపయోగం? అయ్యో వాడిని కట్టారి మీద రోడ్డు మీద 7 రోడ్స్ నిలబెట్టుకుంటామని నేను నీకు నా గురించి ఇంకా పూర్తి తెలియదు. నా కొడుకుల్ని 2 చేతులు నరికెళ్తాక మనకి చేతులు పట్టుకొని పోతా. ఇదంతా డబ్బు సంపాదించుకోవడానికి మనీ స్ట్రాటజీ. ఒకవేళ రేపటి రోజున అభినయ దర్శనే క్రైస్తవులు రెచ్చగొట్టి బయటికి రండి, మనం యుద్ధం చేద్దాం, తిరగబడదాం, పోరాడదాం, పగలబడదాం అంటే మీరు నా మాట వినొద్దు, ఎవరి మాట వినొద్దు. ఇదంతా డబ్బు సంపాదించుకోవడానికి మనీ స్ట్రాటజీ. నేను సువార్థికుడు అని చెప్పుకొని అడలా సువార్త చెప్పకపోతే ఏం ఉపయోగం? నేను పాస్టర్ అని చెప్పుకొని అడలా వాక్యం చెప్పకపోతే ఏం ఉపయోగం? ఉన్నారు అభినయ దర్శనం, కొంచెం అజయబాబు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మీ సువార్థికులు అని చెప్పుకొని సువార్త ఒక్కటి చెప్పరు. పేరేంటి? టైటిల్. మీకు అర్థం కావడానికి డాక్టర్ అని పెట్టుకొని వాడు వైద్యం చేయకపోతే వాడిని ఏ డాక్టర్ అన్నాం? వైద్యం చేయాలి కదా. జ్వరం వచ్చినోడుకో నొప్పులు వచ్చినోడుకో వైద్యం చేయాలి, అవునా? ఇప్పుడు నేను సువార్థికుడు నన్ను బోర్డు పెట్టుకున్నాను, నువ్వేం చేయాలి? సువార్త చేయాలి. సువార్త చేయకుండా నువ్వేం చేస్తున్నావు? రౌడీలా తయారయ్యావు. ఏ నా కొడుకైనా నా కారులో పోతా ఉన్నా ఎవడైనా నా మీద అటాక్ చేయొచ్చు. నా కొడుకుల్ని 2 చేతులు నరికెళ్తాక మనకి చేతులు పట్టుకొని పోతా అనడానికి నేను యేసు ప్రభు అంత మంచోడిని కాదు. అయ్యో వాడిని కట్టారి మీద రోడ్డు మీద 7 రోడ్స్ నిలబెట్టుకుంటామని నేను నీకు నా గురించి ఇంకా పూర్తి తెలియదు. గొప్ప భాష ఇంతకంటే ఎక్కువ మాట్లాడతారు. జాన్పాల్ గాని నడి రోడ్డు మీద గుడ్డ కూడా తీస్తంతా గుర్తుపెట్టుకో. స్వార్థను పక్కన పెట్టు, అల్లర్లు రేపుతున్నావు, ప్రభు మీద ఆధారపడే వాళ్ళని నీ మీద ఆధారపడేలా చేసుకుంటున్నావు. ఇదంతా డబ్బు సంపాదించుకోవడానికి మనీ స్ట్రాటజీ. 1 రూపాయి వేసినా గానీ వాళ్ళు గుడ్డు వాళ్ళే. ఈ గుడ్డువాడు నడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? గుంటకి వెళ్తున్నాడు. గుంట అనగా నరకం. వీడికి రూపాయి వేసినోడు, వీడికి సపోర్ట్ చేసినోడే. వాడు ఎక్కడికి పోతాడంట? ఆ గుడ్డివాడు ఈ గుడ్డివాడితో పాటు గుంటలోకే పోతాడు. గదిలో కూర్చొని ప్రార్థన చేయాలి. మీకు సంతోషం వచ్చిన ఎడలా కీర్తన పాడండి, మీకు బాధ వచ్చిన ఎడలా ప్రార్థన చేయండి అని బైబిల్ మనకు నేర్పించింది. సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడుతున్నారా? ఆ సంతోషంలో ఇంకొంచెం పాపం చేస్తున్నారు, బూతులు మాట్లాడుకున్నారా? సభ బాగా హిట్ అయింది కదా, ఈ పాదయాత్ర మొదలు పెడదాం అని ఇంకో పాపానికి వెళ్తున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు. మరి గదులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? మీ మోకాళ్ళు ఎందుకు రోడ్ల మీద పడి ఏడుస్తున్నాయి? ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి దర్శనలు పట్టుకొని మోకాళ్ళు చెప్పలేరు కదా పరిగెడుతున్నారు. ఇంతకీ ఏ ధర్నా చేశారని ఎర్ర సముద్రం చీలింది? ఏ ధర్నా చేశారని కోట గోడలు పగిలిపోయినాయి? ఏ ధర్నా చేశారని 168,000 మంది చచ్చిపోయారు ఇసుక సమయంలో? ఎవరు ఏ ధర్నా చేయలా, ప్రార్థన చేశారు. ఏమని? ప్రభువా మా దేవా, మాకు ముందుగా కేడంగా ఉన్న నువ్వే, అది మాకు బాగా తెలుసు. రాజ్యంలో అందరూ బలాన్ని కోల్పోయినా, రాజ్యంలో అందరూ ధైర్యాన్ని కోల్పోయినా, ఎవ్వరు ఏది ఎటు వెళ్ళిపోయినా నువ్వు ఉన్నావని మాకు తెలుసు. నువ్వు మాకు సహాయంగా ఉన్నావని తెలుసు. 1000 మంది పడగెత్తినా సరే, 10,000 మంది దండెత్తి వచ్చినా సరే, ఒక్కడు కూడా నా ముందు నిలవడు. వీళ్ళు ఎందుకు రాశారు ఈ మాటలు? ఎందుకు జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్. నీలాంటి దౌర్భాగ్యం లేరప్పుడు. ఈ దర్శనం లాంటి అజయబాబు లాంటి దౌర్భాగ్యం లేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనా? నేడు క్రైస్తవ సమాజంలో అడుక్కు తినడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, ఆత్మీయంగా ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఆవేశానికి ప్రేరేపిస్తున్నటువంటి దౌర్భాగ్యులు గమనించుకోకపోతే ఆ గుడ్డివాడు గుంటలో పడటానికి వెళ్తున్నారు. మీరు కూడా పరిగట్టుకొని ఆ గుడ్డివాడిని అడ్రసరికి వాడు వెనకాలే గుంటలో పడుతున్నాడు. రూపాయి ఇచ్చినా కానీ మీరు కూడా నరక పాత్రులు అవుతారు. మీకు కష్టం వస్తే ప్రార్థన చేయండి గదిలోకి వెళ్ళి. నీకు సహాయం చేయాల్సింది ఆయన, నిన్ను కాపాడుకుంది ఆయన, ఆయన రక్తంతో కొన్నది ఆయన. ఆయన్ని పక్కన పెట్టేసి గొంతులో గాలున్న నరుణ్ణి నువ్వు ఎందుకు లెక్క పెడుతున్నావు? నీకు లాంటి ప్రాణమే కదా. అలా ఒక బస్సు గుద్దితే పోతాడు కదా, ఏదైనా రోగం వస్తే పోతాడు కదా, వయసు అయిపోయినా పోతాడు కదా. దేవుడు చచ్చిపోనాడు కదా, ఆయన మీద ఆధారపడు. నీకు లాంటి మనిషి మీద ఆధారపడ్డావు అనుకో, వాడు నిన్ను తిడతాడు, అవమానిస్తాడు, పొగుడతాడు, వాడికి ఏ చేయాలని చేస్తాడు. నువ్వు వాడికి రిమోట్గా మారమాకు. నవ్వు, ఏడు, గెంతులై రిమోట్గా మారమాకని క్రైస్తవులారా. ఇలా మారితే ప్రభు ఉగ్రతకు గురవుతారు. జాగ్రత్తగా ఉండాలి.